అమరావతి మొత్తం ఇక్కడ వరదలు వచ్చి మునిగిపోయింది. దేవతల రాజధాని కాదు, ముంపు రాజధాని, వరద రాజధాని అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో ప్రధానంగా ఒక సాక్షి ఛానల్లో కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా ఎలాంటి పరిస్థితి నెలకొంది ఈ ప్రాంతం? ఇక్కడ ఏమి లేదండి, ఇక్కడ ఏమి లేదు. అమరావతి బాగానే ఉంది మొత్తం. ఆయననే మునిగిపోవటాలు ఏమీ లేదు. వాళ్ళు ముంచాలని చూసిన కాడ ఒక నిజం మాట్లాడాలంటే ఇవాళ ఇక్కడ ఎంపీ ఉండన్నాళ్ళు మట్టి పొలాల్లోది దోసు తిన్నారు. ఇక్కడ మట్టి అంతా దోసుకుపోయారు. లారీలు మట్టి దోసేశారు. ఇక్కడ మొత్తం తవ్వారు. ఆ మట్టి తవ్విన దాంట్లోనే వాళ్ళు నీళ్ళు నిలబడి గోతులు చెరువులు అల్లే ఉన్నాయి. ఇప్పుడు ఆ గోతులు ఎవరు పోడ్చాలి? నీ పార్టీ నువ్వు మట్టి తోడికేసి నీ పార్టీ నువ్వు తీసుకెళ్తే మీరు పార్టీ ఉన్నప్పుడు అవన్నీ గోతులు పడ్డాయి. ఆ గోతులన్నీ వాళ్ళ చెరువులు తలపెత్తనాయి. అలాంటివే కానీ మామూలుగా అయితే మాకు ఎక్కడ నీళ్లు రావు. సో ఒకవేళ పొలాల్లో పడి అటు వచ్చినా కూడా తెల్లారే పడి బీల్చేస్తాయి. ఇక్కడ అంతా ఏం ఉండదు. కాబట్టి అమరావతి సురక్షితమే ఎప్పటికైనా సరే. అంత సురక్షితం కానప్పుడు ఎన్జిటి వాళ్ళు ఇవ్వరు దానికి గ్రీన్ సిగ్నల్ ఎవరు కట్టుకోమని, ఇవన్నీ చేయరు. కాబట్టి ఎప్పటికైనా సరే నువ్వు అమరావతి మీద పడి ఏడవటం మానేయి. నీ 40% ఓట్లు వచ్చిన వాళ్ళకన్నా న్యాయం చేయిపోయి ఓ పాలు చేశానో, ఓ మంచిళ్ళు చేశానో, ఓ పాల ప్యాకెటో ఇస్తే బాగుంటుంది. మరి ఆ 40% ఓట్లు వేశారు. నేను ఇంకా ప్రతిపక్షంలో నా మిగులు అన్నావుగా, చంద్రబాబు కన్నా నువ్వు రావాలి. ప్రతిపక్షం అంటే ప్రజల తరపున నువ్వు ఉండాలి, అంతేగాని వాళ్ళు కాదు ముందు రావాల్సింది. అసలు నువ్వు వచ్చి నా ప్రజలు ఎట్టుండారు, నేను గొంతెత్తి ప్రతిపక్షం మాట్లాడాలని నువ్వు రావాలి. వాళ్ళు వచ్చాక నేను రాపోతే బాగోదేమో, నేను కూడా జనం అందరు చెప్పుకుంటున్నారని వచ్చి మీడియా ముందుకు వచ్చి మొహం అంతా కళ్ళు చేసుకున్నట్టు సీరియస్గా చంద్రబాబుని క్షమాపణ ఎవడో చెప్పాలి. క్షమాపణ 3 రోజులు ఆయన ఇల్లు వాకిలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోవాలి ఆయన క్షమాపణ. నిజం చెప్పాలంటే ఆ వయసులో కూడా తిరుగుతుంటే ఏదన్నా అయితే ఆయనకి డిసీజ్ ఏదన్నా వస్తే చెయ్యాలి. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోవాలి ఆయన క్షమాపణ. జనానికి ఏం చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కువే చేస్తున్నాడు. కలెక్టర్లు కానీ ఎవరైనా సరే ఆయన పని చేపిస్తాడు. పని రాక్షసుడు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి CEO. నువ్వెన్నన్నా ఆయన చేసిన పని అదే. నిన్న ఇవాళ ఏదైనా ఒకటి నష్టం ఉందంటే కంపల్సరీ ఆ కంపెనీ వాడు తిరుగుతాడు. అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జిల్లాకి, మరి కృష్ణా జిల్లా అంత నష్టం వచ్చింది. బొడమేరు ఎక్కడో పుట్టిన బొడమేరు బొంగి పొర్లిందని నువ్వు గేట్లు పెట్టలేదు. చంద్రబాబు ఇల్లు కోసమే బొంగిందంట అది అంతా. మరి పైనుంచి వచ్చే శ్రీశైలం నీళ్ళు కానీ నాగార్జున సాగర్ నీళ్ళు కూడా వదులుతున్నారు కిందకి. మేడం, ముఖ్యంగా ఇదే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉండేదంటారు పరిస్థితి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటేనండి ఈ పని చంద్రబాబే చేసేవాడు. నిజం మాట్లాడాలంటే ఇది పని చంద్రబాబు ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన చేసేవాడు. ఆయనతో పాటు ఆయన ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన వెనక తిరుగుతున్నారో విజయవాడ ఆ పరిసరాల వాళ్ళు కంపల్సరీగా ఆడే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తిరిగేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా చేసేవాడండి. జగన్ మాత్రం ఏరియల్ సర్వే పేరుతో 2 రౌండ్లు కొట్టేవాడు హెలికాప్టర్ వేసుకొని. ఇక అయిపోయింది అనేవాడు. ఇంటికాడ కూర్చునేవాడు, శుభ్రంగా పడుకునేవాడు. ఏ కలెక్టరో ఎవడో ఫోన్ చేస్తే లేకపోతే పిఏనో ఫోనులు చేశారంటే వాళ్ళనే చూసుకోమని వాళ్ళనే చేయమని అనేవాడు. ఇవాళ నిన్ను బట్టే యథారాజా తాదా అడ్మినిస్ట్రేషను. వాళ్ళు మాత్రం ఎట్టుంటారు, నువ్వు ఇంట్లో పడుకుంటే వాళ్ళు ఇంట్లో పడుకుంటారు. ఇవాళ బాబు గారు వచ్చారు కనుక వాళ్ళ IASలు IPSలు ఎవరైనా సరే అక్కడ నిలబడుతున్నారు. వచ్చి MRO స్థాయి నుంచి కింద MRO స్థాయి నుంచి వస్తున్నారు. కాబట్టి ఇవాళ జగన్ గారిని అసలు పాల్చొద్దండి. జగన్ గారు దేనికి రాడు. ఆయన ఉన్నప్పుడు వస్తే ఎంత మాత్రం వచ్చి ఎవరికి ఎంత మాత్రం చేశారండి వాళ్ళు మంత్రులు. వాళ్ళు ఎంత మాత్రం చేశారు. కిలో టమాటాలు ఇచ్చి పచ్చిమిరపకాయ మీద కూడా ఆయన బొమ్మ వేసుకుని ఆయన ఫోటో వేసుకున్న గంత వాళ్ళు పచ్చిమిరపకాయ మీద కూడా వేసుకున్నాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి లేబుల్. అలాంటి వాళ్ళు కిలో టమాటాలు కిలో బియ్యం ఇస్తే సరిపోయింది. వాళ్ళ 25 కిలోల మూటలు ఆయనే ఇస్తున్నాడు అందరికీ. బియ్యం మూటలు కూడా చంద్రబాబు నిలబడి ఇస్తున్నాడు. ఎవరి కాళ్ళు చేసేవాళ్ళు ఎవరి కాళ్ళు చెయ్యాలి. మన వంతు వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఆగమైపోయింది. నువ్వు ఉంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నిజంగా నువ్వు ఉంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నువ్వు చెయ్యవు, ఎవరిని చేయి నీవు కూడా. అంటే ఇది ప్రధానంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వర్డ్ని కూడా పెట్టారు ఈ ఫ్లడ్స్కి సంబంధించి. చంద్రబాబు నాయుడు పూర్తి వైఫల్యమే దీనికి కారణం అని చెప్పేసి కూడా పదే ఆయన మాట్లాడ్డాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మాట్లాడేది అంతేగాని మాట్లాడకపోతే ఆశ్చర్యం జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ బోట్లు కూడా నువ్వు పంపించినవి అనుకుంటున్నాం మేమైతే. ఆ ప్రకాశం బ్యారేజీ కాడ గుద్దుకున్న బోట్లన్నీ మెల్లిగా ఒక్కొక్కటి నువ్వే వదిలి అది అసలు నాశనం అయిపోతే జనం చేస్తారు. కరకట్ట మీదకి నీళ్ళు వదిలితే నీళ్ళు ఆగిపోయి వాళ్ళు ఇల్లు మునగటం తర్వాత మేము కూడా చేస్తాం కరకట్ట మీద ఈ ఊళ్ళన్నీ అని వేసాడండి ప్లాన్. అమరావతి అంతా మునగాలని వేసాడు అసలు ఆయన ప్లాను. బోట్లు కూడా వాళ్ళు పంపించినాయి. ఆ వైసీపీ మొట్టా పంపించింది. ఆ బోట్లు కూడా పంపించాడు. గుద్దుకొని ఆగిని దేవుడి దైవాలన ఏదో నష్టం జరగకుండా. కానీ ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏంది, కరకట్ట మీద నీళ్లు పోతే చంద్రబాబు నాయుడు విఫలం అయ్యాడు అనేవాడు అప్పుడు. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు విఫలం అవ్వరు. ఆయనకు అన్నీ తెలుసు. ఏ గేట్లు ఎక్కడ పెట్టాలి దానికి తగ్గ నిపుణులు నిన్న తీసుకొచ్చారు కూడా
కూడా ఒక ఆయన్ని. మరి 24 గంటలు చూద్దాం, నష్టమేం లేదు, సరిచేద్దాం బోట్లు అన్నారు. ఇవాళ నీళ్లు కూడా కొంచెం తగ్గినాయి అంటున్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మ్యాన్ మేడ్ కాదు, నువ్వు చేస్తావు ఏదైనా అట్లాంటి పనులు. అసలు కరకట్ట తెగ్గొడటానికి కూడా నువ్వు ఉండవని మా అందరు కాపలాలు కాచారు. ఇక్కడ మొత్తం కాపలాలకు నుంచున్నారు వాళ్ళ అమరావతి జనం అంతా పోయి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి తెగ్గొడతారు, అట్నే ఉంది పరిస్థితి, ముంచాలనైనా చేస్తారని చెప్పి తెల్లార్లు తుళ్ళూరాళ్ళు, రాయపూడాళ్ళు, అనంతారం వాళ్ళు, ఇటు అందడం వాళ్ళు, వెంకటపాలెం వాళ్ళు అందరూ కట్టబారు నుంచున్నారు నిద్రలు లేకుండా. ఎందుకంటే నీ బోటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని తెగ్గొడితే ఇటు నీళ్ళు వస్తాయని. అంతేగాని మాకు భయం ఏమీ లేదు. అమరావతి ఎప్పటికీ నాకు 53 ఏళ్ళు, ఇక్కడ నేను పుట్టి పెరిగిన ఊరు, నాకు తెలియదు ఇటు నీళ్లు రావటం కానీ ఏనాడు కూడా. కరకట్ట వచ్చాక అసలు మాకు నీళ్ళు రావటమే తెలియదు. నేను పుట్టేపాటికే కరకట్ట ఉంది, నీళ్ళు రావటమే తెలియదు. అదే బాగా వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినట్టే కరకట్ట ఎమ్మటికి వచ్చి దిగిపోతాయి తెల్లారికి 2వ రోజుకి. అంతేగాని ఇక్కడ ఏం జరగదు. పైనుంచి వచ్చే నీళ్ళు ఎవరు ఆపుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పాపం ఆపుకునేవాడే. మరి ఆయన ఎప్పుడు నీళ్ళ మీద తగు కదా, ఇద్దరు తోడు దొంగలు అయ్యి, నీ కృష్ణా జలాలు నా కృష్ణా జలాలు. ఇప్పుడు ఆపుకుంటే పోయేదిగా నల్గొండ కృష్ణా జలాలు, ఆ సాగర్ నాగార్జున సాగర్, శ్రీశైలం 2 ఆపుకుంటే ఇద్దరు అటు పోయాయి. మరి అటు ఆపుకోపోతుంది. ఖమ్మం కూడా మునిగిపోయింది. అక్కడి నుంచి వచ్చిన వరద ఏం చేస్తారు? పైనుంచి వచ్చిన వరదకి ఎవరేం చేస్తారు? చంద్రబాబు గారు ఎంత చూస్తారంటే ఇంత వరద వచ్చిద్దని ఎవరు ఊహించలే. తుఫాన్లు ఎన్నో వచ్చి పోతున్నాయి, ఇంత వరద వచ్చిద్ది ఇలా అయినా ఎవరు ఊహించలే. ఇట్లా నీళ్లు బెజవాడు ఇట్లా మునిగిద్దని ఇది గత 50 సంవత్సరాలకు ముందు కూడా లేదు ఇంత ఫ్లడ్ ఇంత రావటం అంటున్నారు. గతంలో వచ్చిన ఇలాంటి విపత్తులు ఎన్నో మేము చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాం. ముందే అంచనా వేసాం, 2000 ఇచ్చాం, ఆహారాలు కూడా మేము పంచిపెట్టాం. ఈరోజు ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నాడు ఈయన. గతంలో ఈయన ఎన్నిసార్లు చేశాడయ్యా ముఖ్యమంత్రిగా? ఈయన గతంలో నువ్వు వచ్చి అన్నాళ్ళు అయింది. నువ్వు గతంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి? అసలు ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు ఎవడో కూడా తెలియదు. ఒక్కరోజు పార్లమెంట్కి వెళ్ళాలా నువ్వు? నువ్వు ముఖ్యమంత్రి వచ్చి నువ్వు 5 ఏళ్ళు చేసావు. 5 ఏళ్ళలో నువ్వు ముందే చేసావా? నీకు పులచింతలు వచ్చే గేటు పగలు కొట్టింది కూడా తెలియలే నీకు. ఆ గేటు పగిలిపోయింది కూడా, పులిచింతల డ్యామ్ కూడా డ్యామేజ్ అయింది నువ్వు ఉండప్పుడు. నీకు తెలుసో లేదు? తొండప్పుడు డ్యామేజ్ చేసావు. నువ్వు ముందే ఎవరిని చెప్పి ఎంతమంది నువ్వు సురక్షిత ప్రాంతాలు చేసావు? నువ్వు ఉండప్పుడు ఫ్లాప్ అయిపోయింది అసలు. తుఫాను వస్తే ఆ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు పోయి వాళ్ళందరికీ ఆహారం ఇందియటం కానీ అయ్యైన పడవల్లో తిరిగి వాళ్ళు చేశారు కానీ సహాయం. ఇవాళ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన వాళ్ళు ఒక్కడు తిరిగి చూసిన పాపాన బాల. నువ్వు వచ్చాక నీ ఎమ్మట ఒకళ్ళు ఇద్దరు నుంచున్నారు మాజీలు, అది కూడా విజయవాడలో ఎవరూ లేరు. ఇప్పుడు నువ్వు ఏంటంటే ఇప్పుడు నువ్వు వచ్చింది నీ సీట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మెయిన్ ఇదేం చెయ్యాలబ్బా అర్థం కాదు. లేత ఇవాళ కూడా నువ్వు వచ్చేవాడివి కాదు అసలు. నువ్వు ఆయిగింటో పడుకునే రకానివి, జనం ఎట్టన్నా జావని అని ఏదో మా అమ్మ అని ఏరియల్ సర్వే చేసేవాడివి. రెడ్ కార్పెట్లు పరిచి మరి చుట్టూ అద్దాలు పెట్టుకొని ఆళ్ళ నీళ్ళ పంటలు చూడటానికి వచ్చిన బాపత నువ్వు ఏ రకంగా జనాన్ని చేస్తే మరి ఆ పంటలన్నీ అప్పుడు ఎందుకు చూసా? నష్టపరిహారాలు రైతులకి ఎందుకు అవన్నీ పంటలు పోయినాయి నేను ఎందుకు చూసా? మరి ముందే ఆటికి కూడా చెప్పపోయా భరోసా. నువ్వు ముందే కాదు ఎత్తిపోతలు కూడా నువ్వు తీయకుండా ఇదంతా ముంచాలని చూస్తే జనం ఎగబడి దేవినేని ఉమాగారు వీళ్ళందరూ ఎగబడి అక్కడ ఎత్తిపోతలు ఆన్ చేపించారు మోటార్లు. నువ్వు ఇదంతా ముంచాలని చూసావు వచ్చినప్పుడు. నువ్వు నీ బతుకు ఎవరూ తెలియదని వాళ్ళు వచ్చి నువ్వు చంద్రబాబు గారిని తిడతావు. ఇవాళ నువ్వు తిట్టే అర్హత నీకు లేదు. మెదలకొండ లండన్ పోతావు పెట్టుకున్నావు కదా, నేను లండన్ పోవాలని నీ వెనక నీ పిఏ కూడా పెట్టుకుని A2 కూడా పెట్టుకున్నాడు కదా. ఇద్దరు కలిసి ఆడన్నా జావండి. జనాన్ని ఇంకా ఈ రకంగా అమరావతి అభివృద్ధి చేయకూడదు, అమరావతి కూడా మునిగిపోయింది అని మీరు రోజు ట్విట్టర్లు చేసి కమ్మ వాళ్ళ భిక్ష అంట విజయవాడ ఎవడో ఒకటి పెడతాడు. కమ్మ వాళ్ళకి జగన్ పెట్టిన భిక్ష అంట విజయవాడ. సచిన వాళ్ళారా వంద కమ్మాళ్ళు ఎప్పుడు జగన్ నిన్నగాక మొన్న వచ్చాడు. ఎక్కడుండ కమ్మాళ్ళు మీరు కులం ప్రాతిపదికన చేయొద్దు. వాళ్ళు అక్కడ ఉంది కమ్మ కాదు, కాపులు కాదు, రెడ్లు కాదు, అందరు అవస్థలు పడుతున్నారు వాళ్ళ వర్షం వస్తే. కులాన్ని చూపించి ప్రతి దానికి కులం అని చెప్పి నువ్వు వచ్చిన తర్వాత ఎంత ఆగం చేసావో జనాన్ని. ఇవాళ అమరావతిని కూడా ఆ రకంగా చూపించాలని చూస్తున్నావు. అమరావతి ఎప్పుడూ లేదు, మాకు ఏదీ లేదు ఇక్కడ నీళ్లు కానీ మా ప్రాబ్లం ఏదీ లేదు. అమరావతి నీ ఏ రోజు మునిగింది కాదు. ఓట నీరు ఎప్పుడూ వచ్చింది, దాని పక్క ఏరు ఉంది కాబట్టి ఇట్లా నిండా వచ్చినప్పుడు ఓట నీరు వచ్చింది. ఆ ఫ్లడ్ తెల్లారికి లాగేసిద్ది. ఇక్కడ మా పొలాలు ఉన్నప్పుడు మాకు అదే బాపుతు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నామండి, ఇవాళ నువ్వు ఎంత నాశనం చేయాలనుకుంటున్నావు, కమ్మ కులాన్ని నాశనం చేయాలనుకున్నావు, చంద్రబాబు గారిని నువ్వు డౌన్ చేయాలనుకున్నా, మరి ఇంకోటి నువ్వు అమరావతిని నాశనం చేయటానికి ముందుండవు. ఇంకా అది అమరావతి మీద పడి ఏడుతున్నావు అంటే 11 సీట్లు వచ్చినాక సిగ్గు ఏ మాత్రం అన్నా ఉండవు. నువ్వు మెదలకొని నీ పని నువ్వు చేసుకో.